హాయ్, ఇవాళ నాతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, రేణు దేశాయ్. ఒక మోడల్గా తన కెరియర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత యాక్ట్రెస్గా మారి ఆ తర్వాత డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్, ఇలా ఎన్నో యాంగిల్స్ మనకి రేణు దేశాయ్లో కనిపించారు. ఈవెన్ షీ వాజ్ అ జడ్జ్ ఫర్ అ డాన్స్ షో. ఇలాంటి ఎన్నో యాంగిల్స్ తర్వాత ఇప్పుడు ఇంకో కొత్త యాంగిల్ని రేణు దేశాయ్ మనకి తనలో ఉన్న కొత్త యాంగిల్ని మనకి పరిచయం చేస్తున్నారు. పోయెట్. ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో ఏంటి, వాట్ మేడ్ రేణు ఈ కవిత్వం రాయడానికి తనకి ఇన్స్పైరింగ్గా నిలిచిన ఇష్యూస్ ఏంటి, అండ్ తను రాసిన ఎన్నో కవితల నుంచి కొన్ని కవితల్ని మాత్రం ఒక బుక్ రూపంలో లవ్ అన్కండిషనల్ అనే పేరుతో మన మధ్యకి తీసుకొచ్చారు. సో ఇంకెక్కువ చెప్పకుండా మరిన్ని మాటలు మనం రేణు దేశాయ్తోనే విని తెలుసుకుందాం. రేణు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. నిజంగా నేను అదే ఊహించుకున్నాను కి పొలిటికల్ సినారియోలో న్యూస్ ఛానల్స్ ఒక హాఫ్ అన్ అవర్ పోయిటరీ కోసం ఇస్తున్నారు అంటే నిజంగా ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఐఎమ్ రియలీ ఫీలింగ్ థ్యాంక్స్, లైక్ ఫీలింగ్ గ్రాటిట్యూడ్ అండ్ థ్యాంకింగ్ ఆల్ ద ఛానల్స్ ఫర్ డూయింగ్ మై ఇంటర్వ్యూ. బికాస్ పోయిటరీ అంటే ఒక చిన్న చాలా పోయిటరీ అట్లా అయిపోయింది. సో దాంట్లో మీరు మీ 30 minutes ఇస్తున్నారు. ఇట్స్ లైక్ రియలీ రియలీ సో హ్యాపీ ఫర్ ఇట్. లవ్ అన్కండిషనల్, ఆ టైమింగ్ కానీ లేకపోతే అందులో ఉన్న ఆ మెటీరియల్, ఆ సబ్స్టెన్స్ కానీ దట్ మేడ్ అస్ గివ్ యూ టైమ్. థ్యాంక్ యూ. సో బుక్ గురించి చాలా మాట్లాడాలి రేణు. ఫస్ట్ ఏంటంటే అ లవ్ అన్కండిషనల్. రేణు జనరలీ రేణు అంటే RENU. ఈ రేణు RAYNU ఏంటి, ఎనీ స్టోరీ బిహైండ్ దిస్? దేర్ ఈస్ నో స్టోరీ బిహైండ్ ఇట్. నాకు నా పేరు ఇష్టం లేదు. RENU. రేణు మీన్స్ ఎలక్ట్రాన్. అణు అంటే ఆటమ్, మన అందరికీ తెలుసు. రేణు అంటే ఎలక్ట్రాన్. మా అమ్మమ్మ ఆవిడకి ఎందుకు ఆ ఫీలింగ్ వచ్చింది, ఒక నాన్ పోయటిక్ పేరు పెట్టేశారు నాకు రేణు. అండ్ ఐ హావ్ కమ్ ఇన్ టు ద క్రియేటివ్ ఫీల్డ్. మా అక్క పేరు మీనాక్షి, సచ్ అ బ్యూటిఫుల్ నేమ్. మా బ్రదర్స్ నేమ్, తమ్ముడు పేరు ధ్రువ్, ఎంత మంచి పేరు. నాకు ఒకటే రేణు పెట్టేశారు. సో నాకు ఎప్పటి నుంచే ఆ పేరుతో కొంచెం ఇదే క్లాష్ ఉంటుంది. సో పోయిటరీ రాసేటప్పుడు అలా అనిపించింది, ఉట్టి RENU రాసే బదులు RAY స్పేస్ NU చేస్తే ఎంత బాగుంటుంది, అంతే. ఇట్ ఈస్ జస్ట్ లైక్ దాట్. దెర్ ఈస్ నో థాట్ టు ఇట్. పీపుల్ థింక్ ఓ రే అంటే సన్లైట్ రే, హోప్. నేను రే అంటే అదే అనుకున్నా నేను కూడా. ఏం లేదు, రేణు అంతే. జస్ట్ కొంచెం పోయిటిక్ గా మార్చేసాను అంతే. ఇంకేం దాంట్లో పెద్ద స్టోరీ ఏమీ లేదు. కానీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. A love unconditional has something for everyone who thinks in English but romances in Urdu. ఇదేంటి, ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఇట్స్ లైక్ ఐ హావ్ ఫ్యూ ఆఫ్ దమ్ లిటిల్ రొమాంటిక్ పోయమ్స్ లోపల ఉన్నాయి, కొంచెం లవ్ గురించి రాస్తాను. సో అండ్ ఒక 2-3 ఉర్దూ పోయమ్స్ కూడా దాంట్లో ఉన్నాయి. సో అంతే, ఒక చిన్న ఆ ఫీల్ కోసం. బికాస్ ఉర్దూ లాంగ్వేజ్ హ్యాస్ ఇట్స్ ఓన్ బ్యూటీ టు ఇట్. ఐ సేయింగ్ ఐ లవ్ యూ ఇన్ ఇంగ్లీష్ ఇట్స్ సో ప్లేన్ అండ్ బ్లాంక్. ఈవెన్ ఇన్ తెలుగు నేను ప్రేమిస్తున్నాను. बट if you go to say it in Urdu, हम आपसे मोहब्बत करते हैं, मतलब सिनारियो मारिपोతుంది. So Urdu has its own feel for romance. So little word play. Who thinks in English but romances in Urdu. మీరు ఏ లాంగ్వేజ్ లో థింక్ చేస్తారు when you get to write? English. I'm not very proud of it. నాకు I wish I could be more fluent. నాకు నా మాతృభాష మీద అంత గ్రిప్ ఉంటే ఎంత బాగుండేది. కొంచెం ఎప్పుడప్పుడు అనిపిస్తుంది మళ్ళీ ఐ షుడ్ గో బ్యాక్ టు రీడింగ్ మరాఠీ, లెర్నింగ్ మరాఠీ. కానీ ఇంగ్లీష్ మనకి ఎంత గ్రిప్ తీసుకున్నారు, ఆ లాంగ్వేజ్ తీసుకుంది మన మీద. సో థింకింగ్ ఆటోమేటిక్లీ ఇంగ్లీష్లో అయిపోతుంది. మన తెలుగులో కూడా చూడండి, సహజంగా ఇంగ్లీష్ వచ్చేస్తుంది, మనకి తెలీదు ఎన్ని పదాలు మనం ఇంగ్లీష్. ఇన్ నా మైండ్ ఐ థింక్ వీఆర్ థింకింగ్ ఐఎమ్ స్పీకింగ్ తెలుగు, కానీ ఇంగ్లీష్ పదాలు ఎక్కువ వస్తాయి. అండ్ మొత్తం కూడా లాంగ్వేజ్ చూసినా ఇట్స్ టోటలీ ఒక ఫ్లూయిడ్ లాగా అలా 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 వెళ్ళిపోయింది. ఇదంతా అంటే ఎలా మీకు అంత కమాండ్ ఎలా వచ్చింది ఈ లాంగ్వేజ్ మీద? నాకు చిన్నప్పటి నుంచి చదవడం చాలా ఇష్టం. నేను ప్రతి ఇంటర్వ్యూకి అదే చెప్తాను, నాకు చదవడం అంటే ఊపిరి. మనం ఆక్సిజన్ తీసుకుంటారు బ్రతకటానికి. ఫర్ మీ బుక్స్, రీడింగ్ ఇస్ లైక్ ఊపిరి, లిటరలీ బ్రీదింగ్. సో ఐ థింక్ ఎంత చదివిన వల్లే ఎక్కడో ఆ వొకాబులరీ సెట్ అయిపోయింది మైండ్లో, సబ్ కాన్షియస్లో నిండిపోయింది. సో ఏదైనా రాసేటప్పుడు ఇట్ జస్ట్ కమ్స్. ఎక్కువ స్ట్రెస్ ఉండదు. ఐ డోంట్ హ్యావ్ టు గో చెక్ అ డిక్షనరీ. సమ్టైమ్స్ ఐ ఆల్సో గెట్ సర్ప్రైజ్. నాకు హౌ డిడ్ ఐ గెట్ దిస్ వర్డ్, హౌ డిడ్ ఐ గెట్ దిస్ థాట్. మొన్న ఒక చిన్న పోయం రాశాను,
రికోషేటింగ్ మెమరీస్ అని. రికోషే అంటే మనం బుల్లెట్ గన్ కాల్ చేస్తే ఆ బుల్లెట్ వాట్ bounces back. It's called a ricochet. So I don't know where I got that word. So how memories will be bouncing back and you think of someone. A word ala vachesindi and my friends are like, "Enti nu do you sit with a dictionary or what to find words?" I said no. Vachestavi reading valle. So we have to have a very solid reading background. ఏ భాషలో ఉన్నా, ఇంగ్లీష్లో ఉన్నా, తెలుగులో ఉన్నా, మరాఠీ, ఆ భాష మీద కమాండ్ వచ్చేస్తుంది. ఎంతసేపు చదువుతారు రోజుకి? డిపెండ్స్. మినిమం హాఫ్ అన్ అవర్, ఓకే, తక్కువలో తక్కువ హాఫ్ అన్ అవర్ రీడింగ్ ఉంటుంది. మ్యాక్సిమం హ్యాస్ బీన్ 5 hours. సమ్టైమ్స్ యూ గెట్ అ నావెల్ అండ్ ఇంకా ఒక పేజ్, ఒక చాప్టర్, ఒక పేజ్. దెర్ ఆర్ టైమ్ నాకు రాత్రి నిద్ర వచ్చేస్తుంది, కళ్ళు మండుతున్నాయి అండ్ ఐల్ బి లైక్ క్లోజింగ్ వన్ ఐ రీడ్ ఇట్. దట్స్ రియల్లీ క్రేజీ. ఐల్ బి లైక్ షిట్ 2 o'clock అయింది, నిద్రపోవాలి, రేపు స్కూల్ ఉంది, పిల్లలు లేపాలి. ఐల్ బి లైక్ బట్ వన్ మోర్ చాప్టర్ ఐ రీడ్. అలా చేసేసి 4 గంటల వరకు చదివేసి పూర్తి బుక్ ఫినిష్ చేసేసి అప్పుడు నిద్రపోతాను నేను. ఎక్కువ ఎలాంటి బుక్స్ చదువుతారు రేణు? వాట్ కైండ్ ఆఫ్ బుక్స్? ఐ రీడ్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్. అన్నీ చదివేస్తాను. నాకు డెఫినెట్లీ ఫిక్షన్, గుడ్ లిటరేచర్ ఇస్ మోర్ ప్రామినెంట్, బట్ ఐ విల్ రీడ్ నాన్ ఫిక్షన్ ఆల్సో. ఏం దొరకలేంటే టేబుల్ మీద దెల్ బి సమ్ బాటిల్, పచ్చడి బాటిల్ ఉందని ఇంగ్రీడియంట్స్ ఏదో ఒకటి ఐఎమ్ లైక్ అ బుక్ వర్మ్ అంటారు. నా చిన్న కీడ, పుస్తకం కీడ ఉంది నాలో, అంతే. ఎవరికి వచ్చింది? ఆద్యకు వచ్చిందా లేకపోతే అకిరాకి వచ్చిందా? ఇద్దరికి ఇద్దరు చదువుతారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ పుట్ దెమ్ కంపల్సరీ. చదువు నేను పిల్లలకి ఒకటే చెప్పాను, మీకు వచ్చింది ఒక్కటే జీవితం. You are born as Akira, you are going to be dying as Akira. But if you want to experience multiple lives, and if you want to expand your thinking, నీ ఆలోచన కానీ నీ వే ఆఫ్ అప్రోచ్ టువర్డ్స్ లైఫ్ నీకు హెల్ప్ కావాలంటే రీడింగ్, చదవటం తప్ప ఇంకా ఏమీ ఉండదు. నువ్వు ఎంత డిగ్రీ సంపాదించు, నువ్వు పిహెచ్డి చేయి, డబుల్ పిహెచ్డి చేయి, when you only sit and read literature, the kind of how do I put it in Telugu, ఎలా చెప్పాలంటే మీరు నిండిపోతారు చదివితే, మనిషిగా నిండిపోతారు. ఓకే, సంపూర్ణత వస్తుంది. సో బోత్ మై కిడ్స్ కంపల్సరీ ఇస్తాను బుక్స్ అండ్ ఎందుకు చదవాలి అది వాళ్ళకి నేను మెయిన్లీ ఐఎమ్ పుట్టింగ్ ఇట్ ఇన్ టు ద సబ్ కాన్షియస్ నౌ వై రీడింగ్ ఈజ్ ఇంపార్టెంట్. బికాస్ పిల్లలకి వీ క్యాన్ గివ్ ఇట్ యాజ్ అ పనిష్మెంట్, చదువు. అవును, దే విల్ స్టార్ట్ హేటింగ్ ఇట్. వాళ్ళకి చిరాకు వచ్చేస్తుంది, ఎందుకు మమ్మీ అట్లా చేస్తున్నా. సో ఎందుకు చదవాలి దాని మీద కొంచెం లెక్చర్స్ ఎక్కువ ఉంటాయి. పోయిటరీతో వచ్చారు, ఇంకా ఏమైనా కథలు కానీ లేకపోతే అలాంటివి ఏమైనా కూడా బుక్స్ ఫామ్లో తెచ్చే ఆలోచన ఉందా? ఐ వుడ్ లవ్ టు రైట్ అ బుక్ వన్ డే. ఐ వుడ్ లవ్ టు ఆథర్ అ బుక్. ఆ ఫీలే వేరే ఉంటుంది. దిస్ మచ్ లైక్ 400-500 pages that I have written. Cross my fingers one day. అది జరిగితే. రేణు, ఈ బుక్లో చాలా చాలా సాడ్ టోన్ ఉంది, జాయ్ ఉంది అండ్ ఆవేశం ఉంది. ఏంటి మనుషులు ఎలా అయిపోతున్నారనే ఆవేశం అన్నీ కలిపిన ఒక మిక్స్చర్ ఆఫ్ పోయమ్స్. ఏంటి అంటే కావాలని పెన్ చేసి అంటే దీని మీద రాయాలి అని చెప్పి అనుకుని రేణు రాసినవా, లేకపోతే ఆ టైంలో మీరు ఫీల్ అయ్యి ఇట్స్ అ న్యాచురల్ రియాక్షన్? ఇట్స్ అ న్యాచురల్ రియాక్షన్. లైక్ ఫర్ మీ ఒక పోయం రాశాను, హోమ్ మేకర్ అని. నేను ఎప్పుడైనా చూస్తాను, నా ఇట్స్ మై ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఈవెన్ వెన్ మై హౌస్ వాజ్ గెటింగ్ బిల్ట్, నేను అక్కడ కుర్చీలో మంచిగా కూర్చున్నాను. ఆ పన్న అమ్మాయిలు వాళ్ళు దే ఆర్ క్యారింగ్ ద bricks or they are carrying cement and their kids are lying there and I used to feel so guilty. So man, వాళ్ళు నా ఇల్లు కడుతున్నారు అండ్ నేను కూర్చున్నాను, వాళ్ళు కడుతున్నారు, వాళ్ళు కట్టేసి వెళ్ళిపోతారు, వాళ్ళకి సొంత ఇల్లు లేదు, ఏం ఠికానా లేదు, తిండి లేదు. దిస్ రియలీ ట్రబుల్స్ మీ అలాట్. సో అక్కడి నుంచి ఆ హోమ్ మేకర్ అని పోయం వచ్చింది. సో షీ హర్ సెల్ఫ్ ఈజ్ రూట్లెస్ అండ్ హంగ్రీ and she builds a home for a woman who's sitting in the beauty parlor doing her hair and makeup. And so what is real beauty? So these are also very లోపల నుంచి వచ్చిన ఫీలింగ్స్ పోయిటరీ రూపంలో బయట వచ్చేసింది. And sometimes some poems just happen, like there's one poem called Winter Rendezvous, Ruins of a Winter Rendezvous. Opening line is, a city burns within me. I don't know where that line came from. I was coming back home. I was in a car, I remember, with friends. We had a very nice dinner. Andaru kaburulu cheptunnaru, navtunnaru. Nenu కూర్చున్నాను, థాట్ వచ్చింది, an entire city burns within me.
ante, and then the rest of the poem just flowed. Okay. So there is no set pattern. ఇట్లానే రాయాలి, ఇట్లానే వస్తుంది. నేను ఎప్పుడు పుస్తకం తీసుకొని పెన్ ఇప్పుడు నేను ఇప్పుడు కవిత రాస్తాను. Never. Okay. No, there are times where I have been Kacha Lamha, the Hindi poem, I have written it on the main road, Barner Road. We are walking, we had parked the car, we are going to buy Aadhya's cycle. And the words just started coming. So I'm writing my poem on the road, and my friend and Aadhya guiding me because I'll go and fall somewhere. I'm like, my friend is like, at least stand in one place and write. You'll go and hit yourself on a pole. So literally, ila poem rasana. I said, wait. Because the thoughts are the words వెళ్ళిపోతాయి ఎక్కడో. తర్వాత మళ్ళీ ఆ ఎమోషన్ క్యారీ అవుతుంది. I said let me wait, the thoughts are coming. So I will never forget that poem because I remember very clearly Aadhya's birthday present, cycle, walking on the road towards the cycle shop, and I'm writing the poem like this. So ప్రతి poem కి నాకు చిన్న స్టోరీ ఉంది. అండ్ ఇందులో నాకు బాగా నచ్చింది A Perfect Imperfection. Yes, that's also my favorite. మీ ఫేవరెట్. ఇంకా ఏమున్నాయి మీ ఫేవరెట్? ఆఫ్ కోర్స్ ఎవ్రీథింగ్ అన్నీ మీరు రాసినవే, బట్ మీకు బాగా క్లోజ్ టు యువర్ హార్ట్? Very close to my heart is Soliloquies in Shakespeare. So because I speak ఆ పోయం చదివేటప్పుడు చాలా నెగటివ్గా అనిపిస్తుంది when I talk about death and this and that, but if you understand the true meaning of it, it's a very positive poem. Ki life is much more important than anything else. Life is very important. మీరు బ్రతుకుంటేనే మిగతా అంతా. మీరు చనిపోతే nothing is there. So it looks like seemingly as if it's written about suicide or it's written about dying or killing, but it's not that. చాలా it's a very అట్లా ఇలా రాసిన poem. So seemingly negative, but it's a very the message, it's a very positive message. టీనేజ్ లో ఫిల్మ్స్ కి వచ్చేసారు. ఐ థింక్ యువర్ 18 కదా బద్రీ చేశారు. అప్పటి నుంచి ఆ పోయట్ మీ లోపల అలానే ఉండిపోయిందా, పోయట్ రేణు? ఐ డోంట్ నో బికాస్ నేను ఎప్పుడు పోయట్రీ రాయలేదు. ఐ షుడ్ రైట్ షార్ట్ స్టోరీస్ ఉన్నా. ఇన్ఫ్యాక్ట్ మధ్యలో ఒక స్క్రీన్ ప్లే కూడా అట్లానే రాశాను, సరదాగా 75 సీన్స్ స్క్రీన్ ప్లే రాశాను. అండ్ ఐ షుడ్ రైట్ స్మాల్ చిన్న స్నిప్పెట్స్. So my ex-husband, because he was my husband at that time, first person I'll show it to him, idigo nenu idi rasanu. And I very clearly remember we were shooting for Bangaram movie ekkado Tamil Nadu lo, interiors lo, and akkada all outdoor shooting. So he used to be in the shot, I used to be sitting in the makeup room. Appudu pen and paper, appudu phones, smartphones, nothing. So I wrote today the thoughts are coming. I remember sharing it with him and he read it and he says, one day you will be a very big author. So these are his words. Appude ayin chepparu. So he used to encourage me to write more, but dani oka form undali. Poetry to assal thought e ledu, because for me primarily I feel I'm a film writer. That's what I want to be. I want to be known as a film writer. So poetry అలా వచ్చేసింది. అండ్ స్పెషలీ నాకు ఒంట్లో బాగాలేనప్పుడు 2014-15 ఆల్మోస్ట్ బెడ్ రెస్ట్. ఐ వాజ్ ఆన్ కంప్లీట్ బెడ్ రెస్ట్. సో ఐ వాజ్ ఆన్ ట్విట్టర్ దట్ టైమ్. ఓకే. సో ఒకటే ట్వీట్ చేశాను, 2 ట్వీట్ చేశాను. ఐ స్టార్ట్ గెటింగ్ లాట్ ఆఫ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అండ్ మీ అండ్ మై బెడ్ అండ్ మై సీలింగ్. సో దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ పోయమ్స్. సో and it became a book one day. What about poetry? Kalyan garu ee poems చూసారు, అడిగారు నువ్వే రాసావా? ఓకే. ఇంకా ఎవరు రాస్తారు, ఎంత వొకాబులరీ ఎలా ఉంది నీ దగ్గర? అసలు ఉంది. సో ఇట్ వాజ్ మోర్ ఫనీ. నవ్వుతున్నారు ఆయన, అంటే నవ్వి యాసిడ్ అనే కామెడీ నిజంగా నువ్వే రాసావా అని. సో వాట్స్ హిస్ రెస్పాన్స్ టు దిస్ బుక్, A Love Unconditional? he gave me, he said best of luck. He's must it's like he really was very I think it started with his encouragement, so somewhere it ended. He said one day ki you should write a book. So if not a book, at least I ended up writing poetry and publishing it. I Love Unconditional and title pettaru. Do you really think ante unconditional love, does it exist? I believe it exists because I have had unconditional loves. I have loved someone unconditionally, so I can say it exists because I've experienced it. అన్నీ ఎక్కువ మీ ఫీలింగ్స్కి, మీ ఎమోషన్స్కి
బికాస్ దిస్ ఇస్ అల్టిమేట్లీ వాట్ యూ ఫెల్ట్ కదా, Yes. యూ పెండ్ ఇట్ డౌన్. Yes. ఎవరైనా సరే పోయమ్స్ ఏదైనా పర్టికులర్ కవిత చదివినప్పుడు వెన్ దే అంటే ఇది కళ్యాణ్ గారికి లింక్ చేసి లేకపోతే కళ్యాణ్ గారికి రిలేట్ చేసి మాట్లాడుతున్నప్పుడు అది చాలా సహజంగా ఉంటుంది బికాస్ ఐ వాస్ మ్యారీడ్ టు హిమ్ ఫర్ 12 years. ఇప్పుడు దేర్ అ గాయ్ కాల్ పవన్ కళ్యాణ్ హూ వాజ్ మై హస్బెండ్. రిమూవ్ పవన్ కళ్యాణ్ ఫ్రమ్ ద పిక్చర్, టేక్ XYZ, సమ్ డాక్టర్ I was married to, doctor XYZ I'm married to, people would have associated with him. So Pawan Kalyan being my husband is incidental. Me writing is incidental. If I was married to say Dr. XYZ, I would have felt the same love, the same emotions. If he and me would have divorced, I would have felt the same pain. Just my ex-husband turns out to be a very big personality. He's a very big film personality. Now he's a very big political personality. దానివల్లే అది కొంచెం ఒక వేరే రకం తీసుకుంటుంది. అదర్వైజ్ ఇట్స్ యూ హ్యావ్ డన్ అ జర్నీ విత్ సమ్మన్ ఫర్ 12 years, సో అండ్ హీ వాజ్ ద మ్యాన్ ఐ వాజ్ ఇన్ లవ్ విత్. సో బట్ ఆబ్వియస్ నా సో ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఎమోషన్ కాల్ లవ్, ప్రేమ అని ఒక ఎమోషన్ ఉంది, నేను ఆయనతో అనుభవించాను. సో నేను ప్రేమ గురించి రాసేటప్పుడు నాట్ నెసెసరీ ఆయన గురించి రాస్తున్నాను, ఆ ఫీలింగ్ గురించి రాస్తున్నాను. ఆ ఫీలింగ్ ఎవరితో అసోసియేటెడ్ ఉంది? పవన్ కళ్యాణ్తో. సో ఇట్స్ ఈజియర్ ఫర్ పీపుల్ టు లవ్ పోయం పవన్ కళ్యాణ్ కోసం, సాడ్ పోయం పవన్ కళ్యాణ్ కోసం, ఏదైనా ఇంకా ఏదైనా కాంట్రవర్షియల్ పోయం ఐఎమ్ మిస్సింగ్ హిమ్ పవన్ కళ్యాణ్ కోసం. ఐ సెడ్ నేను ఆన్ ఇన్స్టాగ్రామ్ ఐ హావ్ టు టేక్ లెక్చర్స్ కి yes the emotions are associated with a man but the poem is not. Poem is independent of the my personal life. So it's like one journey I have to do. I have to give literally అందరు క్లాస్ తీసుకుంటాను అందుకే బాబు ఉట్టి పోయం కోసం చదవండి, దానికి ఎవరి కోసం రాశాను, ఆయన కోసమే రాశాను అది కంపల్సరీ లేదు. హౌ విల్ యూ టేక్ ఇట్ రేణు? అంటే రేణు దేశాయ్ అంటే స్టార్ట్స్ విత్ పవన్ కళ్యాణ్ అండ్ ఎండ్స్ విత్ పవన్ కళ్యాణ్. అందరికీ కాకపోయినా మాక్సిమం అలానే తీసుకుంటారు. రేణు దేశాయ్ అంటే షీఈ్ ఆల్సో సంథింగ్, అంటే తను టాలెంటెడ్. నేను ఇందాక చెప్పినట్లు యువర్ అ ఫిల్మ్ మేకర్, మోడల్, యాక్ట్రెస్, రైటర్, పోయట్, ఇవన్నీ కూడా అంటే ఒక షాడో వెనకాల ఉండిపోతున్నట్లు లేకపోతే ఒక మనిషి వెనకాల ఉండిపోతున్నట్లు. వాట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్? It is very painful. There is no doubt about it because forget being an actress, forget being a filmmaker. If I'm just a human being, if I'm just a housewife, if I'm just a homemaker also, నాది సొంత ఒక అస్తిత్వం ఉంది. And ఏమైపోయింది, he's such a big personality, it automatically my whole being only got overshadowed. So as I said, if I would have been married to a doctor, if I would have been married to some engineer, I would have been I wouldn't have been so overshadowed. I ended up falling in love only with such a big personality. So everything you have to bear the pros and cons of it. So this is one of the minus points and now I'm okay. I think నీతోనే డాన్స్ తర్వాత నేను 2 సినిమాలు ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇండిపెండెంట్గా వితౌట్ ఎనీథింగ్ టు డూ విత్ కళ్యాణ్ గారు, ఐఎమ్ రైటింగ్ పోయట్రీ, బుక్ ఈజ్ రిలీజ్డ్, ఐఎమ్ డూయింగ్ మై నెక్స్ట్ ఫిల్మ్, ఐఎమ్ డూయింగ్ యాడ్స్. సో నా స్లోలీ ఎవ్రీ వన్ ఈజ్ అండర్స్టాండింగ్ ఓకే షీ ఈజ్ ఆల్సో an independent person, whether irrespective of the fact whether she is married to him or not married to him. మీరేం చేశారంటే కరెక్ట్ టైంలో యూ షోడ్, అంటే ఆడవాళ్ళని రకరకాల దేవతలతో కంపేర్ చేస్తూ ఉంటారు కదా, యూ షోడ్ ద కాళీ రూప్ ఆల్సో. మీరు కోపం ఎప్పుడైతే చూపించారో ద రియల్, అంటే రేణు సాఫ్ట్ స్పోకెన్, రేణు ఇదంతా యాంగిల్ చూసిన వాళ్ళు దే టుక్, మెనీ ఆఫ్ దెమ్ టుక్ ఫర్ గ్రాంటెడ్. ఇష్టం వచ్చిన లాస్ట్ ఇయర్ కొంచెం కోపం పడాను, ఆ కోపం ఇట్ రియలీ వర్క్డ్ అవుట్. బికాజ్ ఏమైపోతుంది, సమ్ టైమ్స్ యువర్ సైలెన్స్ ఇస్ మిస్అండర్స్టూడ్, యువర్ సైలెన్స్ ఇస్ టేకెన్ యాజ్ వీక్నెస్. దే విల్ నాట్ అండర్స్టాండ్ దట్ యువర్ సైలెన్స్ ఇస్ యువర్ స్ట్రెంగ్త్. 4 years 5 years ఐ డిడ్ నాట్ గివ్ ఎనీ ఇంటర్వ్యూస్, కామ్గా ఉన్నాను, ప్రశాంతంగా నా లైఫ్ నేను బ్రతున్నాను. వచ్చి గిల్లి నాకు. అండ్ వెన్ స్పెషలీ వెన్ యూ ఆర్ అక్యూజ్డ్ ఆఫ్ సంథింగ్ విచ్ యూ హెవ్ నాట్ డన్, సరే అది కూడా నేను భరిస్తాను. నేను నా పిల్లల కోసం, నా పిల్లలు పెద్ద అయిన తర్వాత మమ్మీ అప్పుడు నువ్వు ఎందుకు ఏమి అనలేదు, నువ్వు నిజంగా ఇన్నోసెంట్ ఉంటే నువ్వు యూ షుడ్ హ్యావ్ స్పోకెన్ అవుట్. ఒక్కడే థాట్తో ఇంటర్వ్యూస్ ఇచ్చాను, ఐ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్ రాంగ్, ఐ హ్యావ్ నాట్ it was more for my kids that I gave an explanation and I got angry and it's like
ఐ డోంట్ వాంట్ మై కిడ్స్ టు హ్యావ్ అ రాంగ్ ఇంప్రెషన్ ఆఫ్ దర్ మదర్. వాళ్ళ తల్లి ఏదో తప్పు చేసింది, వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఇంత కూడా వాళ్ళకి ఫీలింగ్ రాకూడదు. అండ్ యూ టుక్ లాట్ ఆఫ్ పెయిన్ కదా వాళ్ళ అప్బ్రింగింగ్. లోన్ పేరెంట్ అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ కదా రేణు. వెన్ యూ అంటే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు నాట్ దాట్ ఈజీ కాదు, ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ఇట్ ఈస్ డిఫికల్ట్. మన సేయింగ్స్ లోనే ఉంది, ఇట్ టేక్స్ అన్ ఎంటైర్ విలేజ్ to bring up a child. Sayings lone English saying lo it takes an entire village to bring up a child. So yes, it has been a crazy journey, but that also makes me stronger. Today when people call me a strong person, Instagram lo ఎన్ని మెసేజెస్ వస్తాయి, నేను ఒక్కొక్క లిటరలీ ఇఫ్ ఐ స్టార్ట్ షోయింగ్ యూ విల్ సిట్ ద హోల్ డే. సో మెనీ లేడీస్ మెసేజ్ మీ, యంగ్ గర్ల్స్, 20-year-old girls, 25-year-old girల్స్కి Renu garu, you are like an inspiration to us ki yes we can be strong, yes we can do it. Not necessary oka relationship work out avvalerante, not necessary to just get depressed and lose that's hope. Not the end of world. That's not the end of, that's what my in the poem also meer annar kada, perfect imperfection. Be complete in yourself. I have also gone through that whole journey of getting depressed and the whole works, but the difference is you have to pull yourself out. ఓహో నేను నాది ఇప్పుడు డివోర్స్ అయిపోయింది కదా, ఓహో నా రిలేషన్షిప్ వర్క్ అవ్వలేదు కదా, ఇప్పుడు నేను ఇట్లానే ఉంటాను. బీ సాడ్ ఫర్ ఫ్యూ డేస్ బట్ దెన్ బౌన్స్ బ్యాక్ అండ్ బౌన్స్ బ్యాక్ స్ట్రాంగర్. సో దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. బీ సాడ్ ఫర్ ఫ్యూ డేస్. డల్గా ఉన్నారు, సాడ్గా ఉన్నారు, చాలా నిద్రలేని రాత్రులు గడుపుంటారు. 100%. కోపం వచ్చిందా ఎప్పుడైనా విత్ ఆన్ దట్ పర్సన్? బాధ వేసింది, లైక్ అయ్యో ఎందుకు ఇట్లా జరిగింది, బట్ కోపం లేదు. బికాజ్ యాంగర్ ఇస్ అ పాయింట్లెస్ ఎమోషన్ ఐ ఫీల్. చిన్న చిన్న కోపాలు ఉంటాయి, అకిరా హోంవర్క్ చేయలేదు, PS4 ఆడుతున్నారు, ఆద్య ఏదో స్నానంకి వెళ్ళట్లేదు, ఆద్య వెళ్ళి స్నానం చే, అక్కడ వరకు కోపం కరెక్ట్ ఉంటుంది. లేంటే మన పన్నమ్మాయి చెప్పిన కూర చేయలేదు, ఏంటమ్మా నీకు చెప్పాను కదా పాలకూర చేయలేదు, నువ్వు బంగాళదుంప ఎందుకు చేస్తావు, అలాంటిది కోపం వేరే. మన కార్ డ్రైవ్ చేసేటప్పుడు సమ్మన్ కట్స్ యూ అండ్ బంప్స్ ఇన్ టు యువర్ కార్, అప్పుడు వీ గెట్ రోడ్ రేజ్కి వెదవా కనిపించట్లేదా నీకు. సో ఆ కోపం ఇస్ ఫైన్, బట్ టు గెట్ యాంగ్రీ ఆన్ అ పర్సన్ ఇస్ పాయింట్లెస్ ఫర్ సంథింగ్ దట్ ఈస్ డెస్టినీ. సో యూ హ్యావ్ టు accept destiny. That's what I tell people. The more gracefully you accept destiny, the more peaceful you will be. ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా? No. Regret feel అయిపోతే pointless కదా, then I will not be sitting here. Today for me to be sitting in front of you, the whole journey is there, and then today happens, so no regrets, definitely no regrets. The regret is like termite, ఏమంటారు మన wood ని తింటారు, regret is like చద, సో అదే అయిపోతుంది. సో డెఫినెట్లీ నో రిగ్రెట్స్. అండ్ కమింగ్ టు యువర్ బుక్, నేను పబ్లిషర్స్ గురించి అడుగుదాం అనుకున్నాను. జ్యోతి వలబోజు లేడీ అనే ఇచ్చుంటారు కదా డెఫినెట్లీ, బికాజ్ రేణు దేశాయ్ ఒక బుక్ తెస్తున్నారు అంటే పెద్ద పెద్ద పబ్లిషర్స్ దే విల్ బి రెడీ. yes there were lot of big publishers. Why did you select her? సో నాకు తెలిసిన ఆవిడ ఉన్నారు ప్రేమ గారు. సో ప్రేమ గారు knows her and me and Prema garu discuss ki yes there are big publishers, but ఆవిడ కొంచెం చిన్న చిన్న books తో స్టార్ట్ చేశారు, cook books and all that, and because I'm into film making, so నాకు కొంచెం పేరు ఉంది, సో ఆవిడకి హెల్ప్ అవుతుంది. సో that's the reason I gave her the opportunity to be the publisher, because she's a lady and she's doing it on her own, and someone is doing something for books. ఎవరు పుస్తకాల గురించి ఏదో ఒకటి చేస్తున్నారు అంటే, so I wanted her to be my publisher. But మీకు you might have felt happy కదా, అంటే ఇంత everything has become digital ఈ టైంలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ కానీ మీ బుక్ వచ్చిన రెస్పాన్స్ కానీ. ఐ వాజ్ సో షాక్. సో ఒక సరదాగా పెట్టుకున్నాను, ప్రీ ఆర్డర్ చేసేస్తే ఐ పర్సనలీ సైన్ అండ్ గివ్. ఐ థాట్ 20-25 ఆర్డర్స్ విల్ కమ్. ఐ గాట్ మోర్ దెన్ 150 ఆర్డర్స్. నైట్ 2:15 వరకు ఐ సాట్ అండ్ సైన్డ్. ఓకే, it was easy for me. I could have given it to my friends were teasing 25 నేను రాసాను 25 నేను రాసా. I said no, it has to be my handwriting. I have to personally write their names, and got more than 120 pre-orders, and by the time I came to the birthday part, it almost 200 books people have actually taken. And utti konesi sare celebrity ani konnaru ani pakkan pettesaru kaadu, చదివేటప్పుడు ఫోటోగ్రాఫ్స్, దాని ఏ పోయం వాళ్ళకి నచ్చింది, పోయం గురించి మాట్లాడటం. సో ఈవెన్ ఇఫ్ 200 people are doing it, I feel in today's world it's a very big thing. కవిత్వాలు ఎవరు మామూలుగానే పుస్తకాలు చదవట్లేదు, దానిపైన కవితలు అంటే who will read అట్లా సిచ్యువేషన్లో ఐఎమ్ రియలీ హ్యాపీ అట్లీస్ట్ బికాస్ ఆఫ్ మై బుక్ or because of my Instagram
some reading of poetry is happening. ఎలా బుక్ తేవాలనే థాట్ ఎలా వచ్చింది రేణు? నాకు లేదు, అస్సలేదు. ఫర్ మీ పోయట్రీ ఈజ్ వెరీ పర్సనల్. నాకు చాలా పర్సనల్ ఉంది. సినిమా రాయాలి, డైరెక్ట్ చేయాలి, రిలీజ్ చేయాలి. పోయం వాజ్ సంథింగ్ వెరీ అట్లా క్లోజ్ టు మై హార్ట్. బట్ లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ రీడర్స్, మ్యామ్ ప్లీజ్ పబ్లిష్ అ బుక్, గెట్ ఎ బుక్ అవుట్, పుట్ ఇట్ ఇన్ అ బుక్ ఫామ్ అని 2 years తీసుకున్నాను. బద్ధకం ఒకటే, సిగ్గు ఒకటే అని అయిపోయింది. ఎలా ఉంది? అనంత్ శ్రీరామ్ గారి గురించి చాలా చక్కగా చెప్పారు మీరు ఇందులో. ఆయన అద్భుతంగా ట్రాన్స్లేట్ చేశారు అని చెప్పి. అండ్ ఇట్స్ నాట్ ట్రూ ట్రాన్స్లేషన్, కూడా ముందు మాటలో చెప్పారు. సో నిజంగా నాకు అయిపోయింది. నేను ఇంగ్లీష్ రాస్తున్నాను అండ్ బద్రీ సినిమా వల్లే, జానీ సినిమా వల్లే, బీయింగ్ మ్యారీడ్ టు కళ్యాణ్ గారు వల్లే అందరూ తెలుగు ఫాలోవర్స్. మెజారిటీ 90% ఇస్ తెలుగు, లిటిల్ బిట్ బికాస్ ఆఫ్ మై మరాఠీ ఫిల్మ్స్ అండ్ జనరల్. సో నేను ఉట్టి ఇంగ్లీష్ పబ్లిష్ చేసేస్తే నేను నా తెలుగు రీడర్స్తో దూరం అయిపోతాను, కనెక్ట్ ఉండదు. ఏం చేయాలి ఆలోచించేటప్పుడు, నీతోనే డాన్స్ అప్పుడు మై డైరెక్టర్ రమ్య గారు, షీ సెడ్ ఐ ఇంట్రడ్యూస్ యూ టు అ వెరీ నైస్ లిరిక్ రైటర్, చాలా మంచి ఆయన ఉన్నారు, ఇంట్రడ్యూస్ చేశారు. ఐ సెడ్ ఐ డోంట్ వాంట్ ఇట్ టు బి మనీ బేస్డ్. నేను ఏదో డబ్బు ఇచ్చాను, ఆయన రాశారు అలా వద్దు. హీ హ్యాస్ టు లవ్ ద పోయమ్స్. ఆయనకి నచ్చితే చేద్దాం. ఆయన చదివారు, ఆయనకి నిజంగా నచ్చింది అండ్ ఆయన ట్రాన్స్లేట్ చేసేసారు. సో సమ్ కనెక్ట్ ఇస్ దట్ టు ద తెలుగు రీడర్స్. ఐ హావ్ నాట్ కంప్లీట్లీ ఏలినేటెడ్ దెమ్. కొంచెం అట్లీస్ట్ 16 poems తెలుగులో ఉన్న వల్లే ఒక ఐడియా వచ్చేస్తుంది కి వాట్ కైండ్ ఆఫ్ పోయట్రీ ఇస్ దే. బట్ ఆనంద్ శ్రీరామ్ గారు హస్ డన్ అ బ్రిలియంట్ జాబ్. అంటే నిజంగా ఎన్ని థ్యాంక్స్ చెప్పిన ఆయనకి సరిపోదు. బికాస్ స్మాల్ వర్డ్స్ లైక్ ఆస్ట్రోఫిజికల్, nascent, black holes, and I write a little bit of physics also. Na అది ఎలా ట్రాన్స్లేట్ చేస్తారు నాకు చాలా టెన్షన్ ఉండేది, అది కరెక్ట్ వస్తుందా దానికి మీనింగ్. సో ఐ థింక్ బట్ హీ ఓన్డ్ ద పోయమ్స్. ఆ ఫీల్ ఆయన అనుభవించి రాశారు. నేను ఆయనకి అదే చెప్పాను, ఇట్స్ లైక్ నేను ఒక బేబీని కన్నాను, ఆయన దాన్ని అడాప్ట్ చేసేసి బాగా పెంచేసి స్కూల్ పంపించేసి చక్కటి చదువు ఇచ్చేసి పెళ్లి చేపించేసి అట్లా చేశారు. సో ఈ లిటరలీ సార్ట్ ఆఫ్ బాగా నా పోయమ్స్ని he didn't translate, I said he just owned it. ఆయన ఓన్ చేసేసారు పోయమ్స్ని. సో అందుకనే ద సోల్ ఇస్ దేర్ ఇన్ ద తెలుగు ట్రాన్స్లేషన్ ఆల్సో. అండ్ ఒక్క బుక్కే మీరు రాసిన చాలా పోయమ్స్లో ఓన్లీ ఫ్యూ పోయమ్స్ కదా, ఓన్లీ 46 అనుకుంటా. 32 poems. 32. సో నెక్స్ట్ ఇంకా మేము ఫర్దర్ బుక్స్ని మేము I'm not planning. డెఫినెట్లీ పోయిటరీ రాస్తానే ఉంటాను నేను. కానీ ఇప్పుడు పబ్లిష్ చేశాను కదా, ఎలా కంపల్సరీ నేను చేయాలి ఇంకో 6 months అలా పెట్టట్లేదు. బికాజ్ ఐ వాంట్ పోయిటరీ టు ఫ్లో, సహజంగా రావాలి. ఒక పని లాగా కానీ ఒక ఎవరైనా నెత్తి మీద కూర్చున్నారు, వన్ బుక్ ఇస్ అవుట్ నాను ఇమీడియట్లీ ఇన్ 6 months అన్నది వస్తే 3 monthsలో కూడా రావచ్చు, లేదంటే 3 years కూడా తీసుకుంటాను. బికాజ్ ద poem have to be very honest. I don't want them to be artificial. సరే ఏదొక రాయాలి అని రాస్తాను అని వద్దు. They have to come from my heart. అది it's literally like delivering a baby. Correct, when the baby is ready it comes out. అట్లా ఉండాలి. సో అప్పుడు ఆనెస్టీ ఉంటుంది రైటింగ్లో. అండ్ నేను ఐవ్ సీన్ వన్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూస్, మీరు చెప్పారు 18 years నేను వెళ్ళినప్పుడు ముందు కెమెరా ముందు చూసినప్పుడు నాకు కెమెరా వెనక్కి వెళ్ళి ఫిల్మ్ మేకింగ్ చేయాలి అని చెప్పి అనిపించింది. ఐ డెంట్ ఫీల్ లైక్ నేను పెద్ద హీరోయిన్ అయిపోవాలి అని. అస్సలు రాలేదు. సో ఇప్పుడు ఏంటి, రేణుకి ఫిల్మ్ మేకింగ్ బాగా ఇష్టమా లేకపోతే పోయిటరీ రైటింగ్? ఇట్స్ లైక్ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ మై లైఫ్. దెర్ ఇస్ నో డౌట్ ఓన్లీ అబౌట్ ఇట్. అంటే నేను ఏదైనా చేస్తే ఐ థింక్ ఐ జస్ట్ గో టువర్డ్స్ బీయింగ్ అ డైరెక్టర్ ఆర్ అ ఫిల్మ్ మేకర్. అండ్ ఐ సెడ్ పోయిటరీ ఈజ్ సోల్ అంతే. సో దాంట్లో కంపారిజనే లేదు, ఎక్కడో వేరే ప్రపంచాలే రెండే. సో ఫిల్మ్ మేకింగ్ ఇస్ సంథింగ్ ఐ కాంట్ లివ్ విదౌట్. అండ్ ఐ థింక్ మన యశ్ చోప్రా లా అంటే ఐ థింక్ ఐ డై ఆన్ ద సెట్స్ ఓన్లీ. ఫిల్మ్ చేస్తూ ముసలైపోయి అట్లా. అండ్ పోయిటరీ సంథింగ్ ఐ థింక్ ఇట్ జస్ట్ ఫ్లోస్. ఇట్ ఈస్ ఇన్సిడెంటల్. ఇట్స్ ఇన్సిడెంటల్. దాంట్లో పెద్ద ప్లానింగ్ అని ఇది లేదు. నెక్స్ట్ మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రేణు నుంచి? ఫార్మర్ సూసైడ్స్ మీద మూవీ రాశాను నేను. స్టోరీ నాది, స్క్రీన్ ప్లే నాది, డైలాగ్స్ బికాజ్ ఇట్ ఈస్ ఫార్మర్ అండ్ విలేజ్ అండ్ కొంచెం తెలంగాణ బార్డర్లో. సో నాకు ఆ భాష రాదు పూర్తిగా. సో ఒక రైటర్ని హైర్ చేసేసి ఫస్ట్ డ్రాఫ్ట్ రెడీ అయిపోయింది. బట్ ఐ వాంట్ టు డూ మచ్ మోర్ రీసెర్చ్ ఆన్ దాట్ బికాస్
నేను రోజు భోజనం తినేటప్పుడు ఐ ఫీల్ నేను ఎవరైనా చావ్ తిండి తింటున్నానా, ఈ అన్నం ఉండటానికి హ్యాస్ సమ్ ఫార్మర్ కమిటెడ్ సూసైడ్, ఎవరైనా చనిపోయారా ఫార్మర్ అని. అది నాకు చాలా వ్యక్తిగతంగా పర్సనలీ ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ ఇష్యూ ఫర్ మీ. ఐఎమ్ వెయిటింగ్ కొంచెం ఆద్య ఇంకా 2-3 years పెద్ద అయిన తర్వాత నేను పర్సనల్గా ఫార్మర్ కోసం ఐ వాంట్ టు డూ సంథింగ్. అలాంటిది టుడే ఐ ఫెల్ట్ వాట్ ఈస్ మై స్ట్రెంగ్త్ టుడే యాజ్ అ ఫిల్మ్ మేకర్. ఐ కెన్ రీచ్ అవుట్ టు అ లాట్ ఆఫ్ పీపుల్. వాట్ కెన్ ఐ డూ? ఐ కెన్ మేక్ అ ఫిల్మ్. సో అక్కడి నుంచి ఆ స్టోరీ వచ్చి ఇట్స్ అ చిల్డ్రన్స్ ఫిల్మ్, చిన్నపిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చేస్తున్నాను. బికాస్ ఫార్మర్ సూసైడ్ అనగానే చాలా డార్క్, డిప్రెసింగ్, దిగులు ఉంటుంది. సో పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చేస్తే కొంచెం ఎంటర్టైనింగ్ ఉంటుంది, కొంచెం ఈజీ అయిపోతుంది సినిమా. అండ్ ఆ సినిమా చూసి అట్లీస్ట్ 2-3 people get inspired and try to do some help for farmers. I think I'll be really happy. So that's what my next project is. ఎక్కడ వచ్చింది మీకు అంటే ఫీల్ అంటే వి గో త్రూ పేపర్స్ కదా, చాలా న్యూస్ మనం చూసాం, ఫార్మర్ సూసైడ్స్ అవన్నీ అక్కడి నుంచే. లైక్ ఐ సీ ఆన్ ద రోడ్స్, లైక్ ఇఫ్ యూ గో టు అ రిలయన్స్ షాప్ ఆర్ ఇఫ్ యూ గో టు సమ్ బిగ్ దిస్ థింగ్, వీ విల్ నాట్ బార్గెయిన్ విత్ దెమ్. వాళ్ళు 100 rupees అంటే 100 rupees. బట్ రోడ్ మీద చిన్న వాళ్ళు కూర్చుంటారు, వాళ్ళతో కూర్చొని 2 rupeesకి విల్ గో అండ్ బార్గెయిన్, గివ్ 5 rupees మిర్చి ఫ్రీ, దిస్ దాట్ ఈస్ వన్ థాట్. సెకండ్లీ ఇస్ ఈటింగ్. దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. తిండి లేదంటే మనం ఎలా బ్రతుకుతారు? సో ఏ వ్యక్తి మన కోసం చేస్తున్నారు, అతనే చనిపోతున్నారు. ఫర్ వాట్? ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్. లైక్ he is dying to make food for us. అంటే మన తిండి కోసం అతను చనిపోతున్నారు. It just confuses me. So దానికోసం from all of this pain, this film came, and what has happened is the opening scene of my film నేను అదే చెప్పాను. I said we have become butchers. Butchers ని ఏమంటారు? కసాయి. అవును, కసాయి అయిపోయారు. కసాయి జాబ్ ఏంటి? If today if I am a kasai, I'll wake up in the morning, go to my shop, catch hold of a goat, cut it, catch hold of a chicken, cut it. నాకు పెద్ద ఫీలింగ్ లేదు. బట్ యు ఆర్ అన్ యాంకర్ టుడే ఇఫ్ ఐ గివ్ యూ అ చికెన్ ఇన్ హ్యాండ్ అండ్ సే కట్ ఇట్, యూ కాంట్. మీ వల్ల కాదు. A butcher has become insensitive, or for him it's a day to day. So as human beings, as citizens of this country, we have become like butchers. One more suicide, we'll flip the page. Oh, inko chanipada paapam, we'll not do anything about it. It is just some news on some corner of the newspaper. So we have to be a little more sensitive towards farmers. And once the citizens get a little more sensitive, automatically the government responds. So mana nunchi ravali a movement. Then hopefully government can do little more. Ippudu thanks to social media, thanks to people like us talking about it, government is doing quite a bit from what it was doing 20 years ago. But I feel lots more can be done. ఇంకా చాలా చేయొచ్చు. అట్లీస్ట్ ఎవరు మన కోసం తిండి పెడుతున్నారు, అతని ఫ్యామిలీ తిండి లేకుండా చనిపోకూడదు. అంతే ఉండాలి. దట్ ఈస్ లైక్ దట్ పారాడాక్స్ ఈజ్ వాట్ కిల్స్ మీ. ఇట్ ఈస్ సచ్ అ వియర్డ్ పారాడాక్స్ కి. సో ఫింగర్స్ క్రాస్డ్ అండ్ ఐ హోప్ దిస్ ఫిల్మ్ మేక్స్ అ లిటిల్ డిఫరెన్స్. It will definitely, Renu. Thank you. చాలా ఫీల్ మాకు క్లియర్ గా కనిపిస్తుంది మీలో. Yes, నాకు చాలా ఉంది. I really appreciate it. Every day when I eat, I thank the farmer from whoever's hands this has come, because we take from supermarket. ఎవరు చేతి తగిలి తిండి వచ్చింది, అన్నం పప్పు కూర మనకి తెలియదు. మన ఏంటి అన్నం తినేసి విల్ వాష్ హ్యాండ్స్, విల్ గో ఆఫ్. బట్ వాట్ ఈస్ ద జర్నీ ఆఫ్ దట్ రైస్, ఎక్కడి నుంచి వచ్చింది మనకి తెలియదు. So this is all about filmmaking. What about in front of camera? Telugu movies ఏమైనా? నాకు ఆఫర్స్ వస్తున్నాయి, బట్ నాకు ఇంకా ధైర్యం సరిపోవట్లేదు. బికాజ్ బట్ చాలా కాలం తర్వాత డాన్స్ షోకి జడ్జ్ గా చూసిన తర్వాత వావ్ అనిపించింది, ఎంత రిఫ్రెషింగ్ అనిపించింది తెలుసా? Renu has come back. అది కూడా హౌ మచ్ స్టార్ మా పీపుల్ కన్విన్స్డ్ మీ. వాళ్ళు అసలు నా వల్ల కాదు, మళ్ళీ అంత మేకప్ వేసుకోవాలి, మాట్లాడాలి కెమెరా ముందు, మేడం మీరు చేస్తారు, మీరు చేయండి. వాళ్ళు చాలా నాకు సపోర్ట్ సిస్టమ్ ఇచ్చారు. సరే కళ్ళు మూసుకొని వాళ్ళతో నమ్మకం పెట్టి, వాళ్ళ మీద నమ్మకం పెట్టి చేశాను. సో కొంచెం ఐ గాట్ లిటిల్ కాన్ఫిడెన్స్. బట్ బీయింగ్ అన్ యాక్టర్ ఐఎమ్ స్టిల్ లిటిల్, చేయాలా వద్దా, ఎలా ఉంటుంది, నేను చేయగలనా.
సో యాడ్స్ చేస్తున్నాను. అవును. ఇప్పుడే ఒక సారీ క్యాంపెయిన్ చేశాను. సో బట్ టు జస్ట్ స్టాండ్ అండ్ లుక్ ప్రిటీ. ఇంకా డయలాగ్స్ లెట్స్ సీ ఇఫ్ ఇట్ ఈస్ అ గుడ్ స్క్రిప్ట్, గుడ్ ప్రొడక్షన్, గుడ్ డైరెక్టర్, అండ్ ఇఫ్ ఐ ఫీల్ ద కనెక్ట్, ఓకే, I'll say yes, I'll come back. ఎనీ డ్రీమ్ రోల్? సరే, ఫిల్మ్ మేకింగ్ అంటే దీనికి ఒక లిమిట్ ఏం లేదు. ఎంత యాజ్ ఫార్ యాజ్ యువర్ ఇమాజినేషన్ గోస్ యూ కెన్ పెన్ ఇట్ డౌన్ అండ్ యూ కెన్ మేక్ ద ఫిల్మ్. పర్టికులర్గా ఈ రోల్ చేయాలి నేను అని మీకు అనిపించేవి ఏమైనా? Definitely I don't want to do soft roles like English what Sridevi garu did. It's a brilliant film, but it's very soft. If I have to really do a role which will challenge me, I think I would love to do a role where the person has anger management issues. Okay. Which I would like to put in constant కోపంలో ఉంటారు. ఇది పగలకొట్టాలి, అది పగలకొట్టాలి. Someone who has anger management, someone who gets really angry very fast, because I don't get angry very fast. నాకు అంత పెద్ద చాలా స్లో కోపం వస్తుంది. సో someone who's like, there are people, I know few people మాటకి కోపం పడతారు, and I look at them, I'm like, this is an amazing character. ఎనీవన్ క్లోజ్, మీకు క్లోజ్గా ఉన్న వాళ్ళలో ఆ క్వాలిటీ చాలా ఉన్నాయి. అవునా? గ్లాసెస్ పగలకొట్టడం, ఫోన్స్ పగలకొట్టడం చాలా చూసాను నేను. సో 2018 ఎలా గడిచింది? 2019 ఎలా ఉండాలనుకుంటున్నారు రేణు? 2018 వాజ్ అ వెరీ బిగ్ ఇయర్ ఆఫ్ మై లైఫ్, మీ అందరికీ తెలుసు, ప్రొఫెషనలీ కూడా పర్సనలీ కూడా. అండ్ 2019 ఐ జస్ట్ వాంట్ టు ఫోకస్ మోర్ ఆన్ మై హెల్త్ and work. I want to do this film desperately for the farmers. So I'm just hoping that first half of 2019 may expect cheyocha film. I want to start shooting in May. Okay. But my writing is very important to me. Till the time I feel 100% about the script, I don't want to go on floors, because I'm only producing it. So నాకు ఎవరు ప్రొడ్యూసర్ ప్రెషర్ లేదు, నేనే సొంతగానే ప్రొడ్యూస్ చేస్తున్నాను, నేను డైరెక్ట్ చేస్తున్నాను. స్క్రిప్ట్ 100% ఉండాలి. Script correct unte I'll go on floors. Till then I'll be doing some ads or some shows or writing and general being with the kids and life. But what we love about you is, in spite of all the ups and downs, that lovely smile on your face. Thank you. The happiness a face lo kanpinche santosham, it's real inspiration to many. Chaala mandi adutaru, how do you be happy? You just have to feel gratitude. అంతే, గ్రాటిట్యూడ్ ఫీల్ అయిపోతే బేసిక్. 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, వినిపిస్తుంది, కనిపిస్తుంది, అది ఒక పెద్ద విషయం. ఇమాజిన్ జస్ట్ ట్రై వన్ డే జస్ట్ టు క్లోజ్ యువర్ ఐస్. ఇట్ ఈస్ స్కేరీ. అవును, 10 steps కూడా వేయలేము. ఇమాజిన్ ఇఫ్ యూ కాంట్ హియర్, ఇమాజిన్ ఇఫ్ యూ గో డెఫ్ టుడే. ఈరోజు నాకు హియరింగ్ పోతే ఐ విల్ గో క్రేజీ, ఆర్ ఇఫ్ ఐ లూజ్ వన్ ఆఫ్ మై లెగ్స్ ఇన్ అన్ యాక్సిడెంట్, ఈవెన్ ద థాట్ ఈస్ సో స్కేరీ. సో ఇంత ఉంది. Top of that, I have a nice house, I've got good food to eat, I've got, touch wood, the best kids in the world God has given me. Inkem kavali. So that gratitude makes me happy. You were this positive from the beginning, or yes. situations evana changes? No, I'm always been. In fact, I used to be much more. Okay. This one little sunflower used to be jump here, jump there, jump there, jump there. I've always been a very happy person. People used to say ki laughter is good for health, so people go to laughter clubs, and I used to laugh for that only. Okay. Why do you need to go to a club? Because నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కొంచెం తేడాగా ఉంటుంది. సో నా జోక్స్ మీద నేనే నవ్వుతాను, నేనే జోక్ క్రాక్ చేసేసి ఐ విల్ బి రోలింగ్ ఆన్ ద ఫ్లోర్, అండ్ మై ఫ్రెండ్స్ విల్ బి లుకింగ్, ఐమ్ లైక్, దే విల్ బి లైక్, దిస్ వాజ్ నాట్ ఫనీ, ఇది ఏం ఫనీ లేదు. అయితే మీకు తెలీదు, దిస్ వాజ్ చాలా ఫనీ ఉంది నా జోక్. సో సెల్ఫ్ ఎంటర్టైన్మెంట్. లైఫ్ ఈజ్ షార్ట్ కదా, ఎప్పుడు పోతారో తెలీదు. సో ఉన్నది ఇప్పుడే, be happy, live to the fullest. Live to the fullest. What else can we do? Wonderful, Renu. It's chala I'm very lucky to no I'm interview you. Seriously, thank you for giving me half an hour for poetry, because నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను, చదవటమే తగ్గిపోయింది. అండ్ పోయిటరీ ఈజ్ సంథింగ్ డే నుంచి ఒక మనం 4 lines 4-5 lines చదివితే కూడా మన లిటరేచర్లో, తెలుగు లిటరేచర్లో అన్న, ఇంగ్లీష్లో అన్న, హిందీలో అన్న పెద్ద పెద్ద రైటర్స్ ఉన్నారు, 1000 times గ్రేటర్ దెన్ మీ. అండ్ ఇంటర్నెట్ ఉంది మన చేతిలో. వీ డోంట్ హ్యావ్ టు గో టు ఎనీ లైబ్రరీ, ఇక్కడ వెళ్ళి అతకాలి, అక్కడ వెళ్ళి. మీరు ఫోన్ ఓపెన్ చేసేసి, ఇఫ్ యూ కెన్ సబ్స్క్రైబ్ టు అన్ యాప్ ఆర్ సబ్స్క్రైబ్ టు సమ్ ప్లేస్ అండ్ జస్ట్ రీడ్ 4 lines of poetry in a day. Do it for 30 days. Do a 30-day challenge. Every day I'm going to read some poem. 4 lines, 10 lines, 1 page.
I feel you will feel a difference within. You will feel a difference within. Poetry is as honest a writing can get. Nijahiti untundi poetry lo. So I wish people do that, and మీ ఛానల్ ద్వారా ఎవరెవరు నాకు చూస్తున్నారో కొంచెం కవితం కానీ పోయిటరీ కానీ కొంచెం ట్రై చేయండి చదవటం. I know it's అందరి వల్ల కాదు, not everyone is very fond of poetry, but little bit, it adds little bit to your soul. Wonderful. Honesty, we can feel it in your book. Thank you. I love unconditional. Thank you so much, Renu, for being with us, and చాలా విషయాలు మాకు చెప్పారు. Wish you good luck. 2019 మీకు మరింత బాగుండాలని కోరుకుంటున్నాను. Thank you so much. This is Abhinav Gomatam. Hello, Nenu Avantika Mishra. Hello, this is Tarun Bhaskar. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood.